సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో పేరుతో చేసిన సాహసం వల్లే నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇలాంటి మహత్తర ఘటనపై ఉత్సవాలు చేసేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చే హైదరాబాద్లో సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు బండి సంజయ్. రేపు 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం. తెలంగాణ ప్రజలకు ఒక స్వాతంత్ర్య దినోత్సవ పండుగ. దేశం మొత్తము స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947 15 ఆగస్టు తర్వాత 399 రోజుల పాటు యుద్దం సాగించిన తర్వాత రజాకార్లు తెలంగాణ అప్పుడు ప్రజలందరూ కూడా రాచి రంపాన పెట్టి వందే మాతరం అంటూ వాళ్ళ జాతీయ జెండాతోని బయటికి వస్తే ఏ విధంగా రజాకార్లు కాల్పులు జరిపి 1500 మందిని ఊచకొత్త కోసిర్రు. మహిళలను అర్ధనగ్నంగా బతుకమ్మ నడిచిన దారుణ సంఘటనను తెలంగాణ సమాజం మర్చిపోదు. కాబట్టి వీటన్నిటి నుంచి విముక్తి చేయడానికి దాదాపు 562 సంస్థానాలు 562 సంస్థానాలను విలీనం చేసిన ఒక మహానుభావుడు సర్దార్ పటేల్. ఒక వీరుడు, ఒక శూరుడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ సంస్థానానికి విమోచన కల్పించింది, విముక్తి కల్పించింది వాళ్ళ సర్దార్ పటేల్. కాబట్టి వారి వల్లనే ఈరోజు 17 సెప్టెంబర్ మనం జరుపుకునే అవకాశం వచ్చింది. కాబట్టి పాలకులు ద్వంద్వ విధానాలు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సమైక్యత దినోత్సవం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు విమోచన దినోత్సవం చెప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన దినోత్సవం అని చెప్పంటున్నారు. ద్వంద్వ విధానాలు. వీళ్ళిద్దరు కూడా ఎంఐఎం పార్టీ భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి. ఆ పార్టీ అంటే వేసింది, ఈ పార్టీ అంటే వేసింది. ఎందుకు భయపడాలి? వాళ్ళ రజాకర్ల దళం పేరుతోని ఎంఐఎం పార్టీ ఉండేప్పుడు ఎంఐఎం పార్టీ ఫస్ట్ ఎంఐఎం పార్టీ కాదు, రజాకర్ల దళం. వాళ్ళది రజాకర్లకు అనుగుణంగా దళం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. ప్రజా పరిపాలన దినోత్సవం అంటే మేము ఒప్పుకోము. దాన్ని తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలి అంటే 50 సంవత్సరాలు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలించారు. 70 సంవత్సరాలు దేశం స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది. అంటే ఇన్ని రోజులు ప్రజాపాలన కాదు వాళ్ళది, ప్రజా వంచన పాలన వాళ్ళది. ఏది ప్రజాపాలన? తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు పెడతారు? భయమైంది మీకున్న ఇబ్బంది అని చెప్పరాదు.